వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు చిల్డ్రన్. ఫోర్త్ సెమిస్టర్లో మనం ఎండోక్రైన్ గ్లాండ్స్ గురించి నేర్చుకున్నాం. దాంట్లో ఇప్పుడు కొన్ని రిమైనింగ్ అంశాలు నేర్చుకోవాలి. పిట్యూటరీ గ్లాండ్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు థైరాయిడ్ గ్లాండ్ గురించి, అంటే అంతఃస్రావ గ్రంథిలో థైరాయిడ్ గ్లాండ్ గురించి మనం నేర్చుకున్నాం. ఇది మెటబాలిక్ రేట్ కంట్రోల్ చేసే మెటబాలిక్ కంట్రోల్ ఆఫ్ మెటబాలిక్ రేట్ అంటే జీవనక్రియ రేట్ను జీవనక్రియ రేట్ను నియంత్రిస్తుంది. అంటే బాడీలో జరిగే ఫిజియలాజికల్ ఎక్స్పెరిమెంట్స్, అంటే కార్బోహైడ్రేట్ జీర్ణక్రియ, ప్రోటీన్ల జీర్ణక్రియ, అలాగే కొవ్వుల జీర్ణక్రియ, ఇలా వివిధ రకాల జీర్ణక్రియ రేట్లు ఏదైతే జీర్ణక్రియ జరుగుతుందో వాటి యొక్క జీర్ణక్రియ రేట్లు, అంటే డైజెస్టివ్ ట్రాక్స్, అదే తీసుకున్న ఆహారం ఏ విధంగా జీర్ణం అవ్వాలి, జీర్ణం అయిన తర్వాత వాటి యొక్క శక్తి ఎనర్జీ ఎంత వస్తుంది, ఫ్యాట్స్, అదే ఆ జీవనక్రియ రేట్ని నియంత్రణలో ఉంచుతుందన్నమాట. నియంత్రించగలిగింది అంటే కంట్రోల్ ఆఫ్ మెటబాలిక్ రేట్ అన్నమాట. కంట్రోల్ ఆఫ్ మెటబాలిక్ రేట్ జీవక్రియ నియంత్రించే గ్రంథిగా దీన్ని మనం చెప్పుకుంటాం. రెండోది ఏంటంటే ఇది బైలోబుల్ గ్లాండ్ అంటే ద్విలంబిక గ్రంథి. తర్వాత ద్విలంబిక గ్రంథి అంటే రెండు, అంటే ఇది ట్రాక్టర్ అయితే వాయునాలు ఇలా ఉంటుంది. కాబట్టి థైరాయిడ్ గ్రంథి అని మనం చెప్పుకోవచ్చు. అది బైలోబుల్ గ్రంథి. ఇది వాయునాళానికి లేకుండా ట్రాక్ లేదు. వాయునాళానికి ఇరువైపులా, అంటే ఇది వాయునాళానికి ఇరువైపులా రెండు లంకలతో కలిగినటువంటి గ్రంథం ఉంది. ఇది రిలీజ్ చేసే హార్మోన్స్, మూడు హార్మోన్లు. ఆ మూడు ఏంటంటే థైరాక్సిన్, ట్రైఐనో, థైరోనిన్, తర్వాత కాల్స్టోనిన్. అయితే ఈ మూడు హార్మోన్లు థైరాక్సిన్, ట్రైఐనో, థైరోనిన్, కాల్స్టోనిన్ ఈ హార్మోన్లు ఏం చేస్తాయంటే వీటి పేరు ఏంటంటే ఎమినో ఆమ్లాల నుంచి ఈ మూడు కూడా ఎమినో ఆమ్లాల నుంచి ఉద్భవించినటువంటి స్వరూప హార్మోన్. అంటే ఎమినో ఆమ్లం అంటే స్వరూప హార్మోన్లు. ఇవి అంటే అన్ని మూడు కూడా దగ్గరగా పోలికలు ఉన్నటువంటి నిర్మాణం అన్నమాట. ఐడెంటికల్ హార్మోన్స్. నెక్స్ట్ దీని యొక్క ఈ హార్మోన్ పని ఏంటంటే ఫస్ట్ ఈ మూడు హార్మోన్లో ఫస్ట్ హార్మోన్ థైరాక్సిన్. దీని గురించి చూసి ఈ థైరాక్సిన్ హార్మోన్ చేసే పని ఏంటంటే దీంట్లో 4 అయోడిన్ పరమాణువులు కలిగినటువంటి 4 అయోడిన్ పరమాణువులు కలిగి ఉండడం అన్నమాట. 4. అందువల్ల దీన్ని T4 లేదా థైరోనిన్ T4 టెట్రాహైడ్రోథైరోనిన్. తర్వాత ట్రైఐనో దాన్ని
3 ట్రై అంటే 3 కదా. ఈ హార్మోన్ 3 అయోడిన్ పరమాణువులు కలిగి ఉంటుంది. 3 అయోడిన్ పరమాణువులు. కాల్షియం చూసుకుంటే ఇది ట్రైరో కాల్షియం అంటే 3 హార్మోన్ థైరోకాల్సిన్ అని మాట్లాడారు. ఇది దీన్ని అయితే థైరాక్సిన్లో టెట్రా అయోడిన్ లేదా ట్రై అయోడిన్ అనేది వీటిలో ఏం పని చేస్తుంటే ఫస్ట్ దీని గురించి చూస్తున్నాం. ఇది చేసే పని ఏంటంటే దీనివల్ల ఈ బ్లడ్ నుంచి రిలీజ్ చేసి హార్మోన్ ఎక్కువ రిలీజ్ చేసినా లేదా ఎక్కువ రిలీజ్ చేస్తే ఎక్కువ రిలీజ్ చేస్తే హైపర్ అని, తక్కువ రిలీజ్ చేస్తే హైపో అని. ఈ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ చేస్తే ఐఆర్ సెక్రెట్ అయితే హైపర్ థైరాయిడిజం అని, తక్కువ రిలీజ్ చేస్తే హైపో థైరాయిడిజం అని. హైపర్ థైరాయిడిజం యొక్క లక్షణాలు ఏంటంటే అదే స్థితి, నిద్ర లేని, తర్వాత హృదయం వేగంగా కొట్టుకోవడం, రేటు పెరగడం, బరువు కోల్పోవడం, సన్నబడడం. హైపోథైరాయిడిజం. ఈ హైపోథైరాయిడిజం అనేది చూసుకుంటే ఇది దీనివల్ల లోయర్ సెక్రీషన్ ఆఫ్ హార్మోన్స్, తక్కువ స్థాయిలో ఈ హార్మోన్ సెక్రెట్ అవడం వల్ల ఏ రకంగా ఉంటుంది మిక్సిడీమా, క్రిటినిజం, దీన్ని మానసిక లేదా శారీరక మందకొడితనం అంటారు. హైపోథైరాయిడ్ అంటే ఈ హార్మోన్స్ యొక్క పరిస్థితి ఇలా ఉంటుంది అన్నమాట. అదే పరిస్థితి ఇలా ఉంటుంది. తర్వాత కాల్షియం పరిస్థితి అంటే ఈ హార్మోన్ని ఇది ఏం చేస్తుందంటే ఇది రక్తంలో ఉన్నటువంటి కాల్షియం, ఫాస్ఫేట్ వంటి వాటిని నియంత్రిస్తుంది. కాబట్టి ఇది రక్తంలో కాల్షియం లేదా ఫాస్ఫేట్ స్థాయిని అంటే గ్లూకోజ్ రక్తంలో కాల్షియం లేదా ఫాస్ఫేట్ స్థాయిని అంటే గ్లూకోజ్ ఎన్ని కనుకుంటాయి కాబట్టి రక్తంలో ఉన్నటువంటి కాల్షియం లెవెల్ ఎంత ఉండాలి, ఫాస్ఫేట్ స్థాయి ఎంత ఉండాలో నిర్ధారిస్తుంది. ఇది థైరాయిడ్ గ్రంథి యొక్క లక్షణాలు ఆ విధానం. అయితే ఇక్కడ థైరాయిడ్ పక్కనే పారాథైరాయిడ్. ఈ పారాథైరాయిడ్ అనేది ఈ థైరాయిడ్ గ్రంథి ఇరువైపులా ఉండే నిర్మాణం. దీని గురించి మాట్లాడుతున్నాం. పారాథైరాయిడ్ చూద్దాం. పారాథైరాయిడ్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది? ఇది రెండు జతలు బఠానీ గింజ ఆకారం ఈ థైరాయిడ్కి కుడి ఎడమ భాగాల్లో కణజాలం
ఇవి ఉంటాయి. తర్వాత ఇది పీటీహెచ్ పారా థైరో హార్మోన్. పారాథైరో హార్మోన్ అనే హార్మోన్ని ఈ హార్మోన్ పెప్టైడ్ హార్మోన్. ఈ హార్మోన్ పెప్టైడ్ హార్మోన్. పారాథైరో హార్మోన్ అనే హార్మోన్ పెప్టైడ్ హార్మోన్ అంటాం. ఇది రక్తంలో పీటీహెచ్ కాల్షియం లెవెల్స్ స్థాయిని నియంత్రిస్తుంది. కాబట్టి ఈ రక్తంలో పీటీహెచ్ అనేది కాల్షియం స్థాయిని విడుదల చేస్తున్నారు. నెక్స్ట్ ఎప్పుడైతే లోయర్ స్థాయి రక్తంలో కాల్షియం స్థాయి అధికంగా ఉందనుకోండి, థైరాయిడ్ అంటే రక్తంలో కాల్షియం స్థాయి తక్కువగా ఉంటే పీటీహెచ్ హార్మోన్ కదా, రక్తంలో కాల్షియం లెవెల్ ఎక్కువగా ఉంటే ఇది పారాథైరాయిడ్ నుంచి, థైరాయిడ్ నుంచి కాల్సిటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది. చూడండి, తక్కువైతే పీటీహెచ్ రిలీజ్ అవుతుంది పారాథైరాయిడ్ నుంచి, ఎక్కువైతే థైరాయిడ్ నుంచి కాల్సిటోనిన్. అంటే ఈ పీటీహెచ్ లేదా ఈ కాల్సిటోనిన్ హార్మోన్స్ టోటల్లీ కంట్రోల్ ఆఫ్ డిక్రీజ్ అండ్ ఇంక్రీజ్ ఆఫ్ కాల్షియం లెవెల్స్. అంటే రక్తంలో కాల్షియం యొక్క స్థాయిను హెచ్చుతగ్గులు నిర్ధారించడంలో థైరాయిడ్ నుంచి కాల్షిటోనిన్, పారాథైరాయిడ్ నుంచి పారాథైరో హార్మోన్ కంట్రోల్ చేస్తాయి. ఇది ఈ విధంగా ఉంటే ఈ పీటీహెచ్ చేసే పని ఏంటో కూడా చూద్దాం. మూత్రపిండాల్లో మూత్ర పునఃశోషణ అంటే మూత్రం నుంచి కాల్షియాన్ని పునఃశోషణ ప్రక్రియ అంటే కాల్షియం మూత్రం ద్వారా, యూరిన్ ద్వారా లేదా యూరియా రూపంలో బయటికి పోకుండా ఫిల్టర్ ప్రాసెస్ చేసి ఈ హార్మోన్ కంట్రోల్ అవుతుంది. కాబట్టి ఇది ఎక్కువగా రిలీజ్ అయిందనుకోండి, కాల్షియం అనేది ఎక్కువ మోతాదులో ఎముక నుంచి విడుదలయ్యి ఎముకలు బలహీనం వస్తాయి. బలహీనపరచడం. తర్వాత అదే తక్కువైందనుకోండి, ఎముకల్లో వణుకు, టిటానస్ అంటాం. టిటానస్. తర్వాత కండరాల తిమ్ముళ్ళు ఇలాంటి లక్షణాలు పారాథైరాయిడ్ వల్ల మనకు రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ థైమస్ గ్రంథి. థైమస్ గ్రంథి. థైమస్ గ్రంథి దీన్ని బాలగ్రంథి అంటాం. ఇది గుండెకు ముందు ఉరోస్థికి కొద్దిగా వెనకవైపు ఉన్నటువంటి విలంబిక అవయవం. అయితే దీని పని
దీన్ని రిలీజ్ చేసే హార్మోన్ థైమోసిన్ అనే హార్మోన్. థైమోసిన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది. తర్వాత ఇది టీ లింఫోసైట్స్ చైతన్యపరచడం. ఇది పని ఏంటండి? టీ లింఫోసైట్స్ని చైతన్యపరచడం. అయితే చైతన్యపరచడం, పరిపక్వత చెందడం ఇలాంటివన్నీ చెందుతుంది. ఇక్కడ టీ కిల్లర్ సెల్స్, టీ భక్షక కణాలు, టీ హెల్పర్ సెల్స్, కణాలు, ఈ జ్ఞాన కణాలని 3 రకాల ఉంటాయి. దాన్ని టీకే, టీహెచ్, టీఎం అంటారు. ఇవి ఈ హార్మోన్ ప్రభావం ఏంటంటే ఎవరిలో ఎక్కువ వృద్ధాప్యంలో తక్కువ, ఎవరిలో ఎక్కువ వృద్ధాప్యంలో తక్కువ. ఇది ఈ నది యొక్క లక్షణాలు. నెక్స్ట్ అది ఒక కదండి, అది ఒక గ్రంథి. అది ఒక గ్రంథి, ఇది ఒక జత. అంటే మనం తెలియదన్నమాట. మూత్రపిండానికి ఇరువైపులా పై భాగం నెక్స్ట్ వీటిని సుప్రాంగల్, లేదా అడ్రినల్ గ్రంథులు అంటారు. దీంట్లో 2 భాగాలు. అవి వల్కలం, దొవ్వ. వల్కలంలో ఏ విధంగా ఉంటుంది? వల్కంలో 3 స్టెరాయిడ్ హార్మోన్స్ ఉంటాయి. ఈ 3 స్టెరాయిడ్ హార్మోన్స్ ఏంటంటే గ్లూకోకార్టికాయిడ్స్, మినరలోకార్టికాయిడ్స్, లైంగిక లేదా కార్టికోస్టెరాయిడ్స్, కార్టికో లేదా లైంగిక కార్టికాయిడ్స్. ఈ 3 హార్మోన్లు ఈ వల్కల ప్రాంతం నుంచి రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది.
అయితే ఈ గ్లూకోకార్టికాయిడ్స్ చేసే పని ఇవి ఏమైనా ఆమ్లాలను లిపిడ్లు ఏం చేస్తారంటే కార్బోహైడ్రేట్స్గా మార్చుతుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని క్రమపరుస్తుంది. నెక్స్ట్ మినరల్ ఫాస్ఫరైడ్స్. ఈ మినరల్ ఫాస్ఫరైడ్స్ చేసే పని ఏంటంటే విచ్ ఇస్ ఆల్డోస్టిరాన్. ఈ హార్మోన్ నీరు లవణాల యొక్క క్రమబద్ధీకరణ, అంటే దేహంలో నీరు లవణాల యొక్క క్రమబద్ధీకరణ చేయడం అనేది జరిగింది. తర్వాత ఆల్డోస్టెరాన్ అనే హార్మోన్ ఉంటుంది, ఇది చేస్తుంది. తర్వాత మూడు లాస్ట్ ఉంటాయి కదా కార్టికోయిడ్ లైంగిక స్టెరాయిడ్స్ అన్నమాట. ఇది ఈస్ట్రోజన్ టెస్టోస్టెరాన్ లాంటి బీజకణాల లాంటి హార్మోన్స్ని పోలి ఉంటాయి అన్నమాట. ఈ ఈస్ట్రోజన్ టెస్టోస్టెరాన్ బీజకణాల లాంటి హార్మోన్స్ని పోలి ఉంటాయి. అంటే ఈక్వల్గా టెస్టోస్టెరాన్ ఈస్ట్రోజన్ ఎలా ఉంటుందో ఈ హార్మోన్స్ కూడా అదే విధంగా ఉంటుంది. ఈ హార్మోన్ పేరు ఎడ్రినల్ ఆండ్రోజెన్. ఈ హార్మోన్లు ఎడ్రినల్ ఆండ్రోజెన్ అనేవి ఉంటాయి. ఇవి మనకి సెకండరీ అండ్ ప్రైమరీ, అంటే ప్రాథమిక ద్వితీయ లైంగిక లక్షణాలను నియంత్రణలో ఉంచుతారు. ఇది అధిక గ్రంథి యొక్క నిర్మాణంలో ఇంకో తర్వాత దవ గురించి మాట్లాడు. దవ దవలో ఏ రకమైన విధానం ఉంటుందో చూద్దాం. దవ ప్రాంతం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు దవలో ఏ రకమైన ఉంటుంది. ఒకే ఒక ఎమినో హార్మోన్ ఇది ఉత్పత్తి చేస్తుంది. దీని మనకి ఎఫినెఫ్రిన్, రెండు నాన్ ఎఫినెఫ్రిన్. నాన్ ఎఫినెఫ్రిన్ అనే రెండు హార్మోన్స్ని ఇది రిలీజ్ చేస్తుంది. ఈ హార్మోన్స్ యొక్క పని ఏంటంటే పోరాడే అయితే పోరాటం లేదా పలాయనం అంటే పాల్గొనడం. ఇప్పుడు హార్మోన్స్ ఉన్నాయి, ఏదైనా పీరియడ్ వచ్చిందనుకోండి, అంటే చంపేసి చేసిందనుకోండి పాల్గొంటాయి. అది చంపేసి వచ్చిందనుకోండి లేదా పరిగెట్టాయి. కాబట్టి పోరాట పలాయన హార్మోన్గా మనం దీన్ని చెప్పుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం పోరాట పలాయన హార్మోన్ అని అంటాం. ఇది ఈ హార్మోన్ ఎక్కువైతే ఏ రకమైన విధానం ఉంటుంది. హార్ట్ బీట్ రేట్ పెరగడం, తర్వాత భయం, కోపం, తర్వాత వెంట్రుకలు వామాలు నెక్కబడడం లేదా రోమాలు నెక్కబడడం అలాగే లక్షణాలు మనకు కనిపిస్తాం. ఇది మన జీవోత్తర గ్రంథి యొక్క దవ ప్రాంతం, వల్కల ప్రాంతం రిలీజ్ అయ్యే హార్మోన్స్ గురించి మనం మాట్లాడతాం. తర్వాత ఇంకో గ్రంథి గురించి మనం మాట్లాడుకోవచ్చు, అది క్లోము గ్రంథి గురించి మనం మాట్లాడుకుంటే క్లోము ఇది కాంపౌండ్ గ్లాండ్ అంటాం, లేదా సంయుక్త గ్రంథి. ఇది ఎక్సో ఆర్ ఎండో బాహ్య అంతఃస్రావక గ్రంథులుగా పనిచేస్తుంది. కాంపౌండ్ గ్రంథులుగా బాహ్య అంతఃస్రావక గ్రంథులుగా పనిచేస్తాయి. ఇది జీర్ణక్రియ
అంతఃస్రావిక క్రియలు నిర్వర్తిస్తుంది. తర్వాత ఇది రిలీజ్ చేసే ఏమంటాం రసాన్ని క్లోమరసం. ఇది ఇందులో ఉండేవి ఏంటంటే జిఎన్ ఎంజైమ్స్, ట్రిప్సిన్, ట్రిప్సినోజిన్, పెప్సినోజిన్, ఇలాంటి పెప్సినోజిన్ ఇలాంటి జీర్ణం అంటే సెలవరీ మెలైజ్ ఇలాంటి ఈ జీర్ణక్రియలో ఉండే ట్రిప్సినోజిన్ పెప్సినోజిన్ అంటే పెప్సినోజిన్ అనే ఎంజైమ్ అన్నమాట. ఇలా జీర్ణ ఎంజైమ్ అంటే పెప్సినోజిన్ అనే ఎంజైమ్స్ ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తాయి. అవి దాన్ని జీర్ణక్రియ ఎంజైమ్స్ అని మనం అంటాం. అయితే ఈ ఈ ఈ ప్లాన్లో ఇలా ఏంటంటే ఇలా గదులుగా కొన్ని కణాల సమూహంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ కణాల సముదాయం ఇది ఎలా ఉంటుందంటే కణాల సముదాయం అనేది ఆ కణాల సముదాయంలో గ్రంథిలో మనకి ఏమంటామంటే ఈ దీన్ని ఐడెంటిఫై చేసింది లాంగర్హాన్స్ అనే శాస్త్రవేత్త. అందువల్ల దీన్ని లాంగర్హాన్స్ పుట్టికలు లాంగర్హాన్స్ పుట్టికలని అంటారు. ఇవి 4 రకాలు: ఆల్ఫా, బీటా, డెల్టా, ఎఫ్ సెల్స్. ఆల్ఫా, బీటా, డెల్టా, ఎఫ్ సెల్స్ అన్నమాట. కాబట్టి ఆల్ఫా సెల్స్ ఏ రకమైన సెల్స్ ని రిలీజ్ చేస్తాయి? ఇవి గ్లూకాగాన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తే ఇది గ్లైకోజన్ ని గ్లూకోజ్ గా కన్వర్ట్ చేస్తుంది. తర్వాత బీటా ఇది ఇన్సులిన్ అనే హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది. ఇది గ్లూకోజ్ వినిమయం ఖర్చు రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించడానికి ఇది చేస్తుంది. తర్వాత డెల్టావి ఇది ఇన్సులిన్ గ్రోత్ హార్మోన్ పెరుగుదల GH గ్రోత్ హార్మోన్ అంట. ఇది గ్లూకాగాన్ మరియు ఇన్సులిన్ నిరోధించే హార్మోన్ నిరోధించేదన్నమాట. ఈ గ్లూకాగాన్ మరియు ఇన్సులిన్ నిరోధించాలి. తర్వాత ఎఫ్ సెల్స్, ఆల్ఫా సెల్స్, బీటా సెల్స్, డెల్టా సెల్స్, ఎఫ్ సెల్స్. ఇవి ఇది ఎలాంటిదంటే పాలిపెప్టైడ్ అనే హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. ఇది పిత్తాశయం యొక్క సంకోచాన్ని నిరోధిస్తుంది అన్నమాట. సంకోచాన్ని లేదా దాన్ని పిత్తాశయం ఏమంటే దీనికి అంతగా పరిగణలో తీసుకోము, అంతగా ప్రాముఖ్యత లేదు. దీని గురించి మనం పరిగణించుకోము. ఈ వీటి గురించి మనం ఇక్కడ రాస్తే ఇది ఎండోక్రైన్ గ్లాండ్స్లో మనం డిఫరెంట్ గ్లాండ్స్ గురించి మనం నేర్చుకున్నాం. థ్యాంక్ యూ.